బాపట్ల జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గుట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కృష్ణానది వరదల కారణంగా పల్లెపాలెం గ్రామం పూర్తిగా నీటమునగడంతో పునరావాస కేంద్రాల్లో గ్రామస్తులు పరామర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి అనగాని మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అప్పటి పాలకులు చేసిన తప్పిదాలు నేటి వరదలకు కారణమన్నారు. బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అవుట్ఫ్లో ఇన్ఫ్లో కానీ ఇప్పుడు మనం చూడలేదు. దాదాపుగా ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఎప్పుడు కూడా ప్రజాహితం కోరే చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అంచనా వేసుకుని అప్రమత్తంగా ఉండటం మూలంగా పెనుముప్పు కూడా తప్పిందని చెప్పేసి కూడా మేము అనుకోవాలి. ఎందుకంటే ముందుగానే ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే విజయవాడలో మనం చూసాం, ఇప్పుడు కూడా చరిత్రలో ఇప్పుడు రాని విధంగా వరదలు వచ్చినాయి. ఆ నీళ్లు కూడా అంతా కూడా రిసీడ్ అయిన తర్వాత ఎంత కూడా ఈ ప్రాంతంలో వస్తుందని చెప్పి ఆలోచనతో ఈ మీద ఉన్నటువంటి అన్ని బ్రీచెస్ కూడా చెక్ చేసుకుంటూ ముందుకు పోయి. ఎందుకంటే గతంలో మనం చూసాం 2009లో 9 లక్షల క్యూసెక్లకే బ్రీచ్ పడినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున దాదాపుగా 13 లక్షల క్యూసెక్ వచ్చినప్పుడు కూడా ఆపాము అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, అలాగే అధికారులందరూ అప్రమత్తంగా ఉంటాం. రాజకీయ నాయకులు అందరూ కూడా మమేకమై పనిచేసుకుంటూ వాళ్ళు కూడా సొంతంగా వారి యొక్క సమస్యగా భావించి, కుటుంబ సమస్యగా భావించి అందరూ కూడా ఈ ప్రాంతంలో పనిచేయటం మూలంగా ఈ యొక్క పెద్ద విపత్తు నుంచి బయటపడ్డా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంకా ఉధృతంగా ఉంది, తగ్గుతూ ఉంది. ఎక్కడెక్కడైతే ఈ ఊళ్ళలో ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరూ కూడా రీలొకేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సకాలంలో కావాల్సినటువంటి మెడికేషన్స్ కానీ, భోజన వసతి కానీ, అలాగే భోజనాలు కానీ, వసతులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.